జనసేన మీద ముప్పేట దాడి జరుగుతుంది. మూడు వైపులా ఆ పార్టీ తీవ్రంగా డిఫెన్స్లో కొనసాగుతుంది. వివరణ ఇచ్చుకోవడంతోనే ఆ పార్టీ గడిచిపోతుంది. ఎదురుదాడికి ప్రయత్నం చేస్తున్నా పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. దాంతో జనసేన పార్టీ నాయకత్వం ఇప్పుడు కలవరపడుతుంది. ఆ అసహనం పవన్ కళ్యాణ్లో కూడా కనిపించింది. పవన్ కళ్యాణ్ నేరుగా ఎదురుదాడికి పూనుకున్నారు. కానీ అది కేడర్లో పెద్ద ఆసక్తిని రేకెత్తించకపోవడంతో ఆ పార్టీ నాయకత్వం కలత చెందుతుంది. ఏకకాలంలో జనసేన పార్టీ మూడు వైపులా ఇక్కట్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడమే ఆసక్తికర విషయం. అదంతా పవన్ కళ్యాణ్ స్వయంకృతాపరాధం అనే మాట కూడా వినిపిస్తుంది. అందులో ప్రధానమైనటువంటిది కాపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు. కాపు నేతల మీద పవన్ కళ్యాణ్ ఒంటికాల మీద లేశారు. మీ ఓట్లు ఉన్నా పోయినా పర్లేదు అని తేల్చేశారు. కాపులు ప్రత్యామ్నాయ నేతను వెదుక్కొని ఆయన ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయండి, నేను అభినందిస్తా అంటూ తాను ఏ మాత్రం కాపుల్ని ఖాతరు చేయబోనన్నట్టుగా చేతులు దులిపేసుకున్నారు. దీంతో కాపుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే పవన్ కళ్యాణ్ మీద కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వాస్తవానికి కాపుల అండతోనే రాజకీయంగా ఎదిగారన్నది కాదనలేని వాస్తవం. స్వయంగా ఆయనే ఎన్నికల ముందు కనీసం కులభావనైనా తెచ్చుకోండి అంటూ కాపుల్ని ఆకట్టుకోవడానికి కృషి చేశారు. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి, కాపుల్ని ఏమాత్రం అధికారంలో భాగస్వామిగా కాకుండా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు అనే వాదన బలపడడంతో పవన్ కళ్యాణ్ అసహనంతో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దాంతో ఇప్పుడు కాపు నేతల మీద పవన్ కళ్యాణ్ ఒంటికాలి మీద లేచి అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి ప్రత్యర్థి పార్టీ నాయకులనే కాకుండా దాసర్ రాము లాంటి కాపు సంఘాల నేతల మీద కూడా పేరు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వాళ్ళని ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు, ఎగతాళిగా మాట్లాడారు. దాంతో కాపు నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. జనసేనాని వైఫల్యాల్ని ఎండగట్టడానికి పూనుకుంటున్నారు. జనసేన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి సిద్ధమవుతున్నారు. దాంతో ఇది జనసేనని ఉక్కిరి బిక్కిరి చేసే వివాదంగా మారబోతుంది. సరిగ్గా ఇదే సమయంలో కె నాగేశ్వర్తో రాజుకున్న వివాదం కారణంగా తెలంగాణ వైపు నుంచి పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీవ్రమైనటువంటి స్థాయిలో కనిపిస్తుంది. తెలంగాణలో కొందరు జర్నలిస్టులు, ఇతరులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ని తీవ్రంగా దుయ్యబట్టడానికి కారణమైంది. ఆ క్రమంలో కొందరు అద్దులు మీరిని మాట్లాడినప్పటికీ పవన్ కళ్యాణ్ వైఖరే అందుకు మూలంగా ఉంది. కె నాగేశ్వర్ని చాలా తీవ్రంగా ఢీ కొట్టడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు. కె నాగేశ్వర్ వెల్లడించినటువంటి ఒక విషయంలో విభేదాలుంటే దాన్ని ఖండించి నిరసించి అలాంటి మాటలు తప్పు అని చెప్తే పవన్ కళ్యాణ్కి గౌరవంగా ఉండేది. కానీ హద్దులు మీరి మరొక అడుగు ముందుకేసి ఏకంగా కేసులు పెట్టడం, కేసులు పెట్టినటువంటి పోలీసులు నాగేశ్వర్ని అరెస్ట్ చేసేటంత వరకు ప్రయత్నం చేయడం, ఆ అరెస్టు ప్రయత్నాలని తానే ఆపేశానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించడం, ఇదంతా జనసేనలో ఉన్నటువంటి అసహనానికి, తీవ్రమైనటువంటి నైరాశ్యం నుంచి వెలువడుతున్నటువంటి నిర్ణయాలకి నిలువుటద్దంగా కనిపిస్తుంది. దాంతో కె నాగేశ్వర్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తన మాటలు ఉపసంహరించుకున్న తర్వాత కూడా కేసులు పెట్టి వేధించడానికి పూనుకున్నారు అని తెలంగాణ వాదులు ఎదురుదాడికి అవకాశంగా మారింది. పవన్ కళ్యాణ్ వైఖరి, ఆయన ధోరణి అన్నీ కలిసి ఆ శిబిరానికి ఆయుధాలుగా తయారయ్యాయి. దాంతో తెలంగాణ వాదుల వైపు నుంచి పవన్ కళ్యాణ్ మీద అత్యంత తీవ్రమైనటువంటి స్థాయిలో దాడి జరుగుతుంది. ఇప్పుడు ఆ దాడిని ఎదుర్కోవడం కూడా పవన్ కళ్యాణ్కి తలకు మించిన భారంగా మారుతోంది. తెలంగాణ జనసేన పార్టీ నేతలు కొందరిని పురమాయించి ఈరోజే ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టి ఆ దాడిని ఎదుర్కోవడానికి కొంత ప్రయత్నం అయితే చేశారు. దీనికి ప్రతిగా మళ్ళీ అదే క్యాంప్ మరింత దూకుడుగా ముందుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఎటు మళ్ళుతుందో, నాగేశ్వర్ని విక్టిమ్గా చూపించి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో హైదరాబాదులో తెలంగాణ జర్నలిస్టులు, ఇతరులు పావులు కదిపే ప్రయత్నం చేస్తుండొచ్చు అనే మాట వినిపిస్తుంది. ఇదంతా జనసేనకి చాలా చాలా పెద్ద సమస్యగా తయారయ్యేందుకు ఆస్కారం అయితే ఉంది. ఇలాంటి తరుణంలో ఒకవైపు కాపులతో, రెండో వైపు కె నాగేశ్వర్ ఎపిసోడ్లో తెలంగాణ వాదులతో, ఈ రెండింటికి మించి సుగాలి ప్రీతి వివాదంలో కూడా పవన్ కళ్యాణ్ తప్పులో కాలేసినట్టు కనిపిస్తుంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి చాలా సూటిగా పవన్ కళ్యాణ్ని ఎద్దేవా చేశారు. తన కూతురు చావుని ఉపయోగించుకుని రాజకీయంగా డీసీఎం వరకు ఎదిగావు అంటూ ఆమె తీవ్రంగా తప్పుపట్టడానికి
ఆస్కారం ఇచ్చినట్టు అయ్యింది. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసును తాను టేకప్ చేస్తానని, ఆమెకు న్యాయం చేయడమే తన కర్తవ్యమని, అసలు సుగాలి ప్రీతికి న్యాయం చేయడం కోసమే తాను రాజకీయాల్లో ఉన్నానని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. అలాంటి పవన్ కళ్యాణ్ 2 ఏళ్ల డిప్యూటీ సీఎంగా ఉండగా ఎన్నడూ సుగాలి ప్రీతి కేసు విషయంలో శ్రద్ధగా ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. సిబిఐకి ఇస్తున్నట్టు ప్రకటన చేసినప్పటికీ అది ఏమాత్రం అడిగేసిన ఆనవాళ్లు లేవు. దాంతో సుగాలి ప్రీతి తల్లి తీవ్ర స్థాయిలో దాడికి ఆస్కారం ఇచ్చినట్టు అయింది. ఆమె నేరుగా వైఎస్ఆర్సీపీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యి పవన్ కళ్యాణ్ మీద బాణాలు ఎక్కుపెట్టడానికి అవకాశంగా మారింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు సుగాలి ప్రీతి మీద కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఎదురుదాడికి పూనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇలా ఒకవైపు కాపు నేతలపై, రెండో వైపు కె నాగేశ్వరరావుపై, మూడో వైపు సుగాలి ప్రీతి తల్లిపై, ఇలా జనసేన పార్టీ శ్రేణులు అన్ని వైపులా అందరినీ ఏకకాలంలో ఎదుర్కోక తప్పని పరిస్థితి అయితే వచ్చేసింది. ఇలా ఇప్పుడు జనసేన మూకుమ్మడి దాడితో ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని వైపుల నుంచి జనసేన పార్టీ పైన దాడి జరుగుతుండడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా కలత చెందక తప్పని పరిస్థితి అయితే వచ్చేసింది. ఇది పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక తప్పిదం. పవన్ కళ్యాణ్ రాజకీయంగా కొన్ని కెలుక్కుని, కొన్ని అసహనంతో చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా, మరికొన్ని చేజేతుల తన వైఫల్యాన్ని చాటుకున్నటువంటి మూలంగా అనేక కారణాలతో ఈ సమస్యలన్నీ చుట్టుముట్టినట్టు కనిపిస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. రాజకీయంగా ఆయన ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇలా అన్ని వైపుల నుంచి ఏకకాలంలో దాడులు జరుగుతుండడంతో ఎలా డిఫెండ్ చేసుకోవాలి అన్నది జనసేన పార్టీ కూడా అంతుబట్టని విషయంగా తయారైంది. ఇలాంటి సమయంలో హైపర్ ఆది లాంటి వాళ్ళు రంగంలో దిగి పవన్ కళ్యాణ్కి మద్దతుగా కొన్ని కామెంట్ చేసినప్పటికీ సుగాలి ప్రీతి కేసులో ఇంకేం చేయలేమంటూ చేతులెత్తేయడు, ఇలాంటి కామెంట్స్ వల్ల, ఈ తీరు వల్ల జనసేన పార్టీ మరింత అబాసుపాలయ్యే పరిస్థితి అయితే వచ్చేస్తుంది. ఏం చేయలేనని తెలిసినప్పుడు ఎన్నికల ముందు అంత వీరంగం ఎందుకు చేశారు అనే ప్రశ్నలకి ఊతమిస్తుంది. మొత్తంగా జనసేన పార్టీ అయితే అనేక రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని చెప్పొచ్చు. ఈ సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడగలరా, లేకుంటే మరింత వివాదంలో కూరుకుపోయి కొత్త చిక్కుల్ని కొని తెచ్చుకునే దిశలో పవన్ కళ్యాణ్ ముందుకు సాగిపోతారా? ఇదే ఇప్పుడు ఆ పార్టీకి అత్యంత కీలకమైనటువంటి అంశం.